హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈ రోజు నేను రాజ్మా మసాలా కర్రీ చేస్తున్నానండి. మనం నార్త్ సైడ్ ఎక్కువ వింటుంటాం కదండి. ఆ రాజ్మా చావాలని వాళ్ళు ఎక్కువ రైస్తో తీసుకుంటుంటారండి. రాజ్మా వచ్చేసి ఇది కాల్షియం ఎక్కువ ఉంటుందండి. ఇందులో మా హెల్త్ కూడా ఎంతో మంచిది. మామూలుగా మనకి ఎవరికైనా బ్యాక్ పెయిన్ అలా ఉండే వాళ్ళకి రాజ్మా కూడా తీసుకుంటే కాల్షియం అంటే చాలా వస్తుందండి. ఇది ఒక కప్పు రాజ్మా తీసుకుంటే మనకు 200 to 300 మిల్లీగ్రామ్స్ వరకు మనకి కాల్షియం అంటూ వస్తుందండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్కువ దీన్ని ట్రై చేస్తానండి. రాజ్మా వచ్చేసి హెల్త్ కూడా ఎంతో మంచిదండి. మనమైతే ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ఇవి రాజ్మా అండి, మనం ఓవర్ నైట్ అలా నానబెట్టేసుకోవాలి, లేకుంటే మనకి తొందరగా కుక్ అవ్వవు. వేసి విజిల్స్ కూడా ఎక్కువ రానిచ్చుకోవాలి. 8 to 10 విజిల్స్ వరకు అయితే ఇవి మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఓవర్ నైట్ నానేసినాను. ఇప్పుడు కుక్కర్లో వేసేసుకొని ఒక 8 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. తగినన్ని నీళ్లు పోసేసుకొని మళ్ళీ వాటరే యూస్ చేసుకోవాలి మనము. ఇప్పుడైతే ఏం సాల్ట్ కానీ ఏం వేసుకోవద్దు. నార్మల్గా ప్లెయిన్గానే ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టేద్దాము. రాజ్మా అయితే మనకి మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను, త్వరగా చేసుకోవచ్చు. రాజ్మాలో కాల్షియం ఎక్కువ ఉంటుందండి, మంచి బలము. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ వేపుకోవాలి. అలాగే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక స్పూన్ వరకు, ఎక్కువ లేకుండా కొంచెం వేసుకుంటే మైల్డ్గా స్మెల్ అనేది మనకి బాగుంటుంది. పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకోవాలి. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామండి, వేగిపోయింది. ఇప్పుడు మీడియం సైజు 2 టమాటోలు తీసుకున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ పుల్లగా ఉంటే కూడా బాగోదు కర్రీ. 2 తీసుకున్నాను. చాప్ అయినా చేసుకోవచ్చు అండి, లేక కట్ అయినా కట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాము. పసుపు, ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే వేసేసుకుంటే మనకి బాగా ఉడికిపోతాయి. కొంచెం పసుపు వేసినాను. అలాగే ఒక 2-3 మీడియం సైజు పొటాటోస్ తీసుకొని ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇలాగా మళ్ళీ రాజ్మాలో వేసి ఉడికించద్దండి, పక్కన ఉడకబెట్టేసుకోవాలి. ఇది పొటాటో వేస్తేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇలాగ జస్ట్ ఎక్కువ లేకుండా అలాగా స్మాష్ చేయండి. మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. పొటాటో కూడా జస్ట్ అలాగా వేస్తే ఒక మీడియం సైజువి ఒక 3 అయితే సరిపోతాయండి, ఎక్కువ అయితే స్మాష్ చేయొద్దండి. అలాగే ఇప్పుడు మనము కారం కూడా వేసుకుంటున్నామండి. 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మనకి టేస్ట్కి తగ్గంత కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు కొంచెము ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను, 1 స్పూన్ వరకు. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. కొంచెం వేసుకుందాము, మళ్ళీ కర్రీకి సరిపడినంత ఉప్పు వేద్దాము. కొద్దిగా మీడియం సైజ్ 1 స్పూను ఉప్పు వేసినాను. అలాగే మనము గరం మసాలా కూడా వేసుకోవాలండి. కొంచెము ఎవరెస్ట్ కంపెనీ అయితే గరం మసాలా బాగుంటుందండి, మనకు అంత స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది 1 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలాగ అన్నీ బాగా ముక్కలకి ఇలాగ పట్టేంత వరకు వేసేసుకొని మనం ఉడికించుకున్న రాజ్మాని ఇందులో వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. ఇలాగ స్మాషర్ తీసుకొని కొంచెం స్మాష్ చేసినట్లు అంటే మనకి గ్రేవీ అంటూ చిక్కగా వస్తుంది. ఇప్పుడు వాటర్తో పాటు, ఉడికించిన వాటర్తో పాటు ఇందులో మనం కర్రీలో వేసుకోవాలి. వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మళ్ళీ కుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే తగినంత సాల్ట్, వాటరు మళ్ళీ ఇప్పుడే వేసేసుకుందామండి. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను. కొంచెం మనం స్మాష్ వేస్ట్ చేసుకుంటే కర్రీ అనేది మనకి చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలాగా ఒక 5 మినిట్స్ బాగా ఉడికిచ్చేసుకోవాలండి.
మనకి ఆ మసాలా అంతా రాజ్మాకు పట్టేమైనా ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాము. అలాగే మనకి బయట రాజ్మా మసాలా దొరుకుతుంది, అది వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఇప్పుడు రాజ్మా మసాలా దొరుకుతుందండి మనకి బయట, ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. లేదంటే వేయకుండా కూడా పర్వాలేదు, వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒక స్పూన్ వరకు ఈ మసాలా వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు కలియబెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసుకుందాము. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసి దించుకోవడం అండి. చాలా సింపుల్గా చూపించినాను. రాజ్మా అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాము. మనం రైస్లో కూడా బాగుంటుందండి ఇది రాజ్మా. చపాతి, రోటీ, పరోటా ఏ దానికైనా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. జీరా రైస్, ప్లెయిన్ రైస్ కూడా బాగుంటుందండి. అందరు తప్పకుండా ట్రై చేయండి రాజ్మా మసాలా కర్రీ. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకొని టేస్ట్ చేద్దాము. ఇప్పుడైతే రాజ్మాని టేస్ట్ చేస్తున్నానండి. జీరా రైస్ చేసుకున్నాను రోటీ బదులు. ఈరోజు ఇలాగ జీరా రైస్తో కానీ ప్లెయిన్ రైస్తో కానీ టేస్ట్ చేస్తే రాజ్మా బాగుంటుందండి. టేస్ట్ అనేది మనకి ఇంకా బాగుంటుంది. రోటీతో కూడా చేయొచ్చు, మన ఇష్టము. ఈరోజైతే నేను జీరా రైస్ విత్ రాజ్మా కర్రీ. చాలా బాగుందండి. రెగ్యులర్గా మనం చేసుకునేది కాకుండా ఇలాగ ఎప్పుడన్నా రాజ్మా చేసుకోవచ్చు. రాజ్మా మసాలా కర్రీ. రాజ్మాలో ఎక్కువ కాల్షియం అంటూ ఉంటుందండి. మనకు కాల్షియం ఎవరికైనా తక్కువ ఉందనే వాళ్ళు రాజ్మా కూడా తప్పకుండా తీసుకోవచ్చండి. వీక్లీ 1 or 2. ఇది హెల్త్కి కూడా ఎంతో మంచిది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.